మీ పేరమ్మా? నా పేరు ఎవరమ్మా? అమరమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? మేమా వ్యాపారం చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారమ్మా ఈసారి? జగన్ వస్తాడు అనుకుంటాను. జగన్ వస్తారని అనుకుంటున్నారు. జగనే రావాలి కూడా. జగనే రావాలా? ఎందుకని రావాలనుకుంటున్నారమ్మా? నువ్వు కూడా మాట్లాడు. జగన్ మామయ్య ఎందుకని రావాలనుకుంటున్నారమ్మా? ఆయన పింఛన్లు ఇస్తుండు, పథకాలు పెట్టిండు, అన్ని పెట్టిండు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తా అంటున్నాడు కదా. అంత వస్తుంది, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. వస్తుంది అదంతా. ఉచిత బస్సు అంటున్నాడు. అమ్మ అదంతా వస్తుంది. ఈ అమ్మ ఒడి పథకం పెట్టిండే ఆయన. మరి 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నా, ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు మీకు? చంద్రబాబు నాయుడు మాకు బాగా చేయాలి అది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కలిసి ఎలక్షన్కి వచ్చారు. జగన్ గారు సింగిల్గా వచ్చారు కదా. సింగిల్ వచ్చినా గెలుస్తాడు. అంటే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చాలా మంది. ఓడిపోడు. మాకుంది, మాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంది? అదేవాడు గెలిపిస్తాడే మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఫ్యాన్ పని అయిపోయింది, రెక్కలు ఊడిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది అంటున్నారు కదా. ఎవరేం చెబుతారు? ఇదిగో ఆయన 6 నెలలు పడుతుంది కంటే ఆయన వాడే అవకాశం వాడు చెబుతుంటాడు. అంతే కానీ నువ్వు కూడా మాట్లాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పొత్తులు పెట్టుకొని, వీళ్ళంతా పొత్తులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు. గెలవలేక పొత్తులు పెట్టుకున్నాడు. అది మరి చంద్రబాబు గారి పథకాలపై నమ్మకం లేదా మీకు? మాకు నమ్మకం లేదు. దొడ్డు కట్టించుకున్నావు, దొడ్డుకి నాకు దొడ్డుకు రూపాయి రానిలేదు తెలుగుదేశం అప్పుడు. మరి ఇల్లు కట్టుకుంటుంటే రూపాయి బిల్ల రాలేదు. ఆయన ఏళ్ళినప్పుడు పింఛన్ డబ్బుల కోసం పోతే కిందికి పైకి తిప్పేదను. ఇవ్వలే ఇంకా 4 రోజులు నాకు ఎత్తమో రేపా ఎల్లుండే ఎత్తాలంటే జంపు చేయటం గురిజాలు. మాట్లాడు జగన్ మామయ్య గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? గురిజాలకి ఇంటికి అల్లాడిపోయారు. జగన్ మామయ్య గెలవాలా? జగన్ మామయ్య గెలవాలంట. ఓకే. అంటే ఫైనల్గా ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? 175కి. అవన్నీ నాకు తెలియదు. సీఎం అయితే అవుతాడా? సీఎం అయితే అవుతాడు. మాకు నమ్మకం ఉంది. మాకు దేవుడు గెలిపిస్తాడే మాకు నమ్మకం ఉంది. అది